గురువుగారు, న్యాయ రీతులు అనేకంగా ఉన్నాయి. అందులో కూప ఖనన న్యాయం అంటే ఏమిటి? కూపము అంటే బావి, ఖననము అంటే బావి తవ్వటానికి చేసే ప్రయత్నం. బావి తవ్వటానికి చాలా కష్టపడాలి. అక్కడ ఉన్నటువంటి పుట్టలను, రాళ్లను, రప్పలను అన్నీ తొలగించి నీరు పడేదాకా నీ శ్రమను కొనసాగిస్తూ ఉండాలి. ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విహతాం విరమంతి మధ్యాః విఘ్నై పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తతిజనాః న పరిత్యజంతి అని భర్తృహరి చెప్పిన నీతి శాస్త్రంలోని శ్లోకానికి నిలువెత్తు నిదర్శనమే కూపఖనన న్యాయం. ప్రయత్నాన్ని కష్టమొస్తే వదిలేసేవాడిని అధముడుగా భావిస్తాం. ప్రతి వాళ్ళు ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు, కొన్ని కష్టాలు రాగానే దాన్ని వదిలేస్తారు. వాళ్ళను మధ్యములుగా భావిస్తాం. కష్టాలు వస్తాయని అసలు ప్రయత్నమే ప్రారంభించని వాడిని అధముడుగా భావిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ దాటుకుంటూ లక్ష్యం చేరేదాకా విశ్రమించని వాడిని ఉత్తముడిగా భావిస్తాం. అలా కూపఖనన న్యాయము లక్ష్యాన్ని చేరుకునేదాకా విశ్రమించవద్దు, జలం దొరికేదాకా బావి తవ్వటం ఆపవద్దు. బావి తవ్వుతున్న క్రమంలో అనేక కష్టాలు నీకు ఎదురు కావచ్చు. వాటన్నింటినీ దాటుకోవటానికి అవసరమైనటువంటి ఉపాయాలను యోచిస్తూ, పెద్దలను సంప్రదిస్తూ ఆ కష్టం నుంచి బయటపడే ఆలోచన చెయ్యి. అంతేకాని కష్టం వస్తుందని ప్రయత్నాన్ని ప్రారంభించటం మానేస్తే అది సంస్కారం కాదు, సరియైన పద్ధతి కాదు. ప్రారంభించి కష్టాలు వస్తాయని ఆపటం కూడా విజయాన్ని అందించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా దాటుకుంటూ ముందుకు వెళ్ళి లక్ష్యాన్ని చేరుకోవటమే ప్రతి సాధకుడి లక్షణము అని చెప్పేటువంటి అద్భుతమైన సిద్ధాంతమే కూపఖనన న్యాయంగా పేర్కొనబడింది.